నా ఇంటికే దొంగతనానికి వస్తావా? ఇది ఎవరిల్లో నీకు తెలుసా? ఎవరిల్లండి? ఎస్ఐ పరశురామ్ ఇల్లు. తెలియకుండా వచ్చానండి, తప్పైందండి. ఇంకెప్పుడు దొంగతనం చేయనండి బాబు, నన్ను నమ్మండి. చెయ్యి, దొంగతనం చెయ్యి, కానీ నా ఇంట్లోనే చెయ్యి. అర్థం కాలేదా? అర్థమయ్యేలా నేను చెప్తానుగా. ప్లీజ్ నా మాట కాదను. సారీ సార్. నీకు వెళ్ళాడబ్బా? సార్ ఇటే వెళ్ళుంటాడు సార్. కాదు కాదు అటే వెళ్ళుంటాడు. లేదు సార్ ఇటే వెళ్ళుంటాడు. నేను ఎడ్డుని, ఇటే వెళ్ళుంటాడు. చల్, ఆడెక్కడ పోయినో దొరక నేను పర్సన్ అవుతుంటే మీరేంద్రా భయ్? అది శేషుదా బుష్. గాడు దొరక్కపోవాలే. నా పెండ్లం నన్ను ఇంట్లో కూడా రానియదు. ఏమా గీటేమన్నా నల్ల చొక్కేసుకున్న పోరగాని చూసినావు? చూశాను సార్. ఎటెళ్ళిండు? అటెళ్ళాడు సార్. గీటా అటే సార్. నువ్వు వెళ్ళిపో, రండ్రా. వెళ్ళండి. కమాన్ హరియప్. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, సిరిమల్లె చెట్టు. చెయ్యి, దీనికి ఏం తక్కువ లేదు. ఏమైందమ్మా కోపంగా ఉన్నావు? నువ్వు బాగా పెట్టి పోషిస్తున్నావని. అంటే మీకోసం నేనేం చేయలేదా? ఏంటి నువ్వు చేసింది? ఇద్దరికి తాళి కట్టడం తప్ప నేను ఒక్కదాన్ని సరిపోనని నా చెల్లెలికి మాయ మాటలు చెప్పి తాళి కట్టావు. ఇంతవరకు కడుపు లేదు, కాకరకాయ లేదు. నీ తిరుగుళ్ళు నీకే గాని మమ్మల్ని ఏనాడైనా పట్టించుకున్నావా? ఏంటి కాంతం అలా అంటావు? నీకు పిల్లలు పుట్టడం లేదేనే కదా నేను చెల్లెలు చేసుకున్నాను. దానిలో ఏ లోపం ఉందో ఏమో. లోపం నాలో లేదు, నీలోనే ఉంది. ఏయ్, నాలో లోపమా? నేను వీరుణ్ణి. ఎంతమంది శత్రు సైన్యం వచ్చినా నాలో ఎదుర్కొనే ధైర్యం ఉంది. మొహం చూడు. నువ్వు ఒక లెక్క. నేను తలుచుకున్నానంటే ఏంటి తలుచుకునేది? కోతలకేం తక్కువ లేదు. కట్టుకున్న దాన్ని సుఖపెట్టడం తెలియదు గాని కోతలకు వస్తున్నాడు. ఎంత మాట అన్నారు? అదినా మజాక. బాయ్ బాయ్, బాయ్ బాయ్. ఇక్కడే ఆపండి ఆపండి ఆపండి. థ్యాంక్స్ అండి. ఏంటండి మీ వెనకాల అంతమంది పరిగెడుతున్నారు? ఫ్యాన్స్ అండి. సినిమా హీరోనా మీరు? హీరోలకి హీరోని. లోపలికి వెళ్ళి ఎత్తుకండి రా, ఈ ఇంట్లోనే ఉంటాడు. చూద్దాం పదక్క. వెళ్ళి ఎత్తుకోండి. ఏంటే పోలీసులు వచ్చారు? ఏమో అక్క, ఎవరికోసం వచ్చారండి? ఉన్నాడులే ఓ బట్టే బాస్. కాంతం బేబీ ఏం ఏంట్రా ఎన్ని రోజులు తప్పించుకుంటావురా? ఏం చేశాడు ఎస్ఐ గారు? ఏం చేశాడో వాణ్ణి అడగండి. చెప్పరా, ఏం కనుకారం చేశావు? నేనేం చేశానే? ఎస్ఐ గారింట్లో చిన్న దొంగతనం చేయబోయానంతే. ఆయన ఏంటి సార్ మీరు ఇలా చేస్తున్నారు? మీ ఇంట్లో చిల్లర దొంగతనం చేయకపోతే ఎలా వెతుకుతున్నారు? నువ్వు చిల్లర దొంగవా? మా ఇంట్లో నువ్వు చేసిన దానికి నిన్నక్కడే పాతి పెట్టాలరా, కానీ నువ్వు దొరకలేదు. అంత తప్పేం చేశాడండి? వీడు నా భార్యను బలవంతం చేయబోయాడు. వీడు చేసిన పనికి తిండి తిప్పలు మానేసి నిద్రారాలు లేకుండా వెతకని చోటంటూ లేదు. ఎస్ఐ గారు, ఈ సన్నాసికి అంత సీన్ లేదులేండి. ఏంటి అలా తిడతా? లేదమ్మా, చూడ్డానికి ఈడు ఇలా కనబడుతుండు గాని వీడి దగ్గర చాలా మ్యాటర్ ఉంది. నా కళ్ళతో స్వయంగా నేను వీడిని మా ఇంట్లో చూశాను. ఏం జరిగిందో చెప్పరా? చెప్పు బావా, చెప్పిసావరా? ఏం జరిగిందంటే నా ఇంటికే దొంగతనానికి వస్తావా? ఇది ఎవరిల్లో నీకు తెలుసా? ఎవరిల్లండి? ఎస్ఐ పరశురామ్ ఇల్లు. తెలియకుండా వచ్చానండి, తప్పైందండి. ఇంకెప్పుడు దొంగతనం చేయనండి బాబు, నన్ను నమ్మండి. చెయ్యి,
దొంగతనం చేయి, కానీ నా ఇంట్లోనే చేయి. ఆ? అర్థం కాలేదా? అర్థమయ్యేలా నేను చెప్తానుగా. ప్లీజ్, నా మాట విను. గీత అరే ఎవడ్రా నువ్వు? ఏమండి, దొంగండి, నన్ను బలవంతం చేయబోయాడండి. నా భార్య మీద చేయేస్తాడా? వాడిని వదిలే ప్రసక్తే లేదు. పైకి చూస్తామంటే దొంగ సచ్చినాడు. ఇంట్లో ఇద్దరు బెల్లాలు పెట్టుకుని పరాయాడిది కావాల్సి వచ్చిందా? నిన్ను దొంగ సచ్చినాడు. ఆగండి ఆగండి, మీరు ఆగండి, మాకు వదిలేయండి. దీని సంగతి మేము చూసుకుంటాం. స్టేషన్ తీసుకెళ్లి బొక్కలు ఎరగొడితే పదరా. దొంగ సచ్చినాడు. ఏంటి మాకు వదిలేండి సార్. ఎవర్రా వాళ్ళు? అప్పులోళ్ళు నువ్వు వాళ్ళకి ఇవ్వాలనా, వాళ్ళు నీకు ఇవ్వాలనా? వాళ్ళే నాకు ఇవ్వాలి. ఏంటి నీకు ఇచ్చేది? ఎస్సీ గారు మా డబ్బులు మాకు ఇచ్చిన తర్వాత వాటిని తీసుకెళ్ళండి. చూడటానికి ఇంతున్నావు, నీ దగ్గర చాలా కళలున్నాయిరా. దొంగతనం చేస్తావు, అప్పులు చేస్తావు, లేడీస్ కనబడితే బలవంతం చేస్తావు. నిన్ను ఇలా కాదురా, స్టేషన్ తీసుకుపోయి బొక్కలు ఇరగొడితే గాని నువ్వు మాటినవు. మా పని అయిన తర్వాత మీ కబురు పెడతాను. ఎవరెవరికి ఎంత రావాలన్నా మీ ఇష్టం వచ్చినంత వసూలు చేసుకోండి. నాడు దరిద్రుడని నువ్వు రావే. చేసేదెవరో చేయించేదెవరో అంతా పైవాడికే తెలుసు. రే, టైం వర్కౌట్ అయ్యేలా ఉంది. సరంజామా రెడీ చేసుకోండి. మామా, ఆ మూర్తి ఎక్కడ? వాడు ఏరియాలో గెటప్ తో రెడీగా ఉన్నాడు రా. అయితే ఓకే. దేవుడా, అమ్మోరు పేరు చెప్పి అందరిని మోసం చేయబోతున్నాం. వసూలు వెయిట్ గా రావాలి, ఓకేనా? అమ్మా తల్లి సరే, నువ్వే పదండి రా, పదండి. ఒరే అల్లుడు, అత్త చేత్తో హుండీలో డబ్బులు వేయించామంటే హుండీ నిండిపోద్ది. అంత అచ్చొచ్చిన చెయ్యి. అత్త, అత్త. తెచ్చి ఊరుక. ఏమిట్రా రవి, అందరూ పరమ భక్తుల్లాగా వచ్చారు. అత్త, నిన్ను మావని చూస్తా ఉంటే అచ్చం ఎన్టీఆర్ సావిత్రిని చూస్తున్నట్టుగానే ఉంది. ఈ వయసులో కూడా ఈ శారీలో శోభనం గదిలో పెళ్లి కూతురులా ఉన్నావత్తా. పోరా, సిగ్గేస్తోంది. అమ్మవారికి ఉత్సవం చేస్తున్నాం. సెంటిమెంట్ గా ముందు పోని మీ దగ్గరే చెయ్యాలని వచ్చాం. నన్ను అడిగి ప్రయోజనం ఏముందిరా, మీ మావయ్యని అడుగు. నేను మీ అత్త అడిగితేనే డబ్బులు ఇవ్వనరా. స్వామి హుండీలో ఎలా వేస్తాను చెప్పు. మావా మావా వెయ్యండి, మావా వెయ్యండి, మావా వెయ్యండి, మావా 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 వెయ్యండి, మావా వెయ్యండి. వేస్తానండి. శబాస్, మావ వేయటానికి తడబడిన అత్త లటక్కన వేసేసింది. మరీ పొగడొద్దు, సిగ్గేస్తోంది. 100 రూపాయలకి ఎంత పొగడాల్సి వచ్చిందో. శంభో శివ శంభో శివ శివ శంభో. ఒరే అల్లుడు, అక్కడ చూడరా, ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ వచ్చేస్తున్నాడు. ఆయన్ని బురిడి కొట్టించామంటే మనం జీవితాంతం మందు కొట్టొచ్చురా. నువ్వు చెప్పింది నిజమేరా. రేయ్, బాగా డబ్బున పట్ల ఉందిరా. రండ్రా, రండి రండి. రండి అమ్మాని గారు. వాట్ ప్రాబ్లం? ఓ, అమ్మవారికి ఉత్సవం చేస్తున్నారా? బిజినెస్ మ్యాన్ అంటే బిజినెస్ మ్యాన్ కరెక్ట్ గా చెప్పేశారు చూడు. అవును, ఎప్పుడు? రేపే సార్. చక్కగా నాకు యాలుకాలు మిరియాలు ఇవన్నీ కలిపి ఒక గ్లాస్ ఉంచండి, నేను వచ్చి తాగుతాను. సరే. వాట్ డొనేషన్? చూసావా, అది కూడా కరెక్ట్ గా చెబుతున్నారు. జమీందార్ వంశంలో ఆఖరి వారసుడై ఉంటాడు. థ్యాంక్ యూ సార్. ఒరే అల్లుడు, ఎక్కడ చూడరా, హుండీలో లైట్ వెలుగుతోందా? అవునురా. దొంగనోడు వేసేసాడురా. ఒరే దొంగన అబ్బాని, నా పేరు అది కాదు కదా. ఎలుగుబంటి వెనక తిరగరా. నీలాంటి వాళ్ళని రోడ్లో నడవనివ్వకూడదురా. కరెంట్ స్తంభానికి కట్టేసి ప్యాన్ నీళ్లు పోయాలి. ఏమనుకున్నావో? నువ్వే పెద్ద ప్రాబ్లం. అమ్మవారి హుండీలో దొంగ నోటు వేస్తావా? గవర్నమెంట్ మోసం చేయడమే కాకుండా అమ్మవారిని కూడా మోసం చేస్తావరా? రేయ్, ఎక్కడ్రా గాంధీ తాత ఫోటోని కనపట్లేదు ఇక్కడ? స్మాల్ మిస్టేక్. తొందరలో గాంధీ తాత గారి ఫోటో బదులు మా తాతగారి ఫోటో వేశాను. వెరీ సారీ. స్మాల్ మిస్టేక్ కాదురా, వెరీ బ్యాడ్ మిస్టేక్. గొడ్డును బాదినట్టు బాదారు. తొందరపడి అనవసరంగా హుండీలో డబ్బులు వేసానా? నా రహస్యం బయటికి తెలిసిపోయింది అనుకుంటాను. కనీసం రాయరన్నా ఉంచారు. అమ్మోరు తల్లిని వచ్చాను. ఉండిలో డబ్బులు వేయండి. పొంగళ్ళు పొంగించండి. రండి రండి, త్వరగా రండి. వేయండి వేయండి, త్వరగా వేయండి. త్వరగా వేయండి వేయండి. వేయండి వేయండి. బిళ్ళ బ్రహ్మాండంగా ఇస్తున్నా, ఇంకా చాలు. అరే వెళ్ళి ఎవరి పనులు చూసుకోండి. కొంచెం నీళ్ళు తీసుకొచ్చి ముసలాన్ని మొహన్ కొట్టండి, లేకపోతే చచ్చూరుకుంటది.
ఇన్స్పెక్టర్ గారు బండి ఆపండి. అమ్మవారు ఉత్సవం చేస్తున్నాం, మీ వల్ల అయింది 5,000 10,000 హుండీలో వెయ్యండి అయ్యా. అవును సార్. పోలీస్ దగ్గర వసూలా? సరే అమ్మగారికి ఇవ్వు. మీ చేత్తో ఎత్తే ఉండి నిండిపోవాలమ్మా. అయ్యో సార్ ఆగండి సార్ ఆగండి సార్. ఆగండి సార్. ఇంకోసారి వసూలు గిసూలు నా దగ్గరికి వచ్చావంటే తోట తీస్తాను. అలాగే సార్. మర్యాదగా వెళ్ళి నీ పనులేంటో నువ్వు అలాగే చూసుకో. సార్. రే రండి. ఈ హుండీని గవర్నమెంట్ కట్టేద్దాం. గవర్నమెంట్ ని పోషించే దేవుళ్ళం రా మనం. మళ్ళాంటి వాళ్ళు లేకపోతే ఈ ప్రభుత్వం ఏమైపోద్దో ఎలా నడుద్దో నాకు చాలా దిగులుగా ఉందిరా. అందుకే ప్రజాసేవ చేస్తున్నాను. తీసుకో బామ్మర్ది, నువ్వు తీసుకో అల్లుడు. అరే హుండీలో మిగిలిన చిల్లరను పెట్టి టిప్పగా ఉంచుకో. ఎక్కడ చాచారా ఎంతసేపు? 4 చోట్ల తిరిగి అడుక్కుని తెచ్చుకోవాలి కదా బామ్మ. ఎంతసేపా? ఇదిగో తాగు. ఇచ్చి తగలడు. ఆహా, తాగడంలో ఎక్స్పర్ట్ అయిపోయింది బామ్మ. నీళ్ళే అవసరం లేదులేరా. అమ్మవారు అందరికి అన్నం ఇస్తుంది, కూరలు ఇస్తుంది, మనందరికి ఇలా మందు బాటలు ఇస్తుంది. అమ్మా నువ్వు చల్లగా ఉండాలి తల్లే. దండాలు తల్లు. రేయ్ అవన్నీ పక్కన పెట్టండి. ఎంతకాలం ఇలా భయపడుతూ కొట్టాలరా? అన్ని దాచిపెట్టరా. ఆ రోజుల్లో పెద్దోళ్ళు చాలా గొప్ప విషయం చెప్పారురా. ఏమని చెప్పారా? పోలీసులకు సైరన్ ఎలాంటిదో ఆడపిల్లల కాళ్ళకి గజ్జలు అలాంటివి అని చెప్పారు. ఓ అదా సంగతి. ఏంటమ్మా? అన్నా, అమ్మ భోజనానికి రమ్మంటుంది. ఓ నేను ఒక 15 మినిట్స్ తర్వాత వస్తాను, నువ్వు వెళ్ళమ్మా. అర్థమైందిలే. తాగి భోజనం చేస్తావా? ఆ లోపల అన్నం ఆరిపోతుంది. మనకి ఇక వేరే దారి లేదు. చెల్లి కొంచెం అడ్జస్ట్ చేసుకోవా ప్లీజ్? సరే హాట్ క్యారేజ్ లో ఉంచుతాను, వచ్చి తినండి. రక్త సంబంధంలో ఎన్టీఆర్ సావిత్రులు అంటే వీళ్ళిద్దరే. ఏ రాష్ట్రంలో అయినా సరే ఆఫీసర్ దగ్గర నుంచి చెల్లెల వరకు కూడా కరెన్సీతోనే జోకొట్టాల్సి వస్తుంది. అబ్బా ఊరుకోండి, ఓపెన్ ప్లేస్ లో ఏంట్రా అది? వదలండి. ఎవర్రా అదే మనకు పోటీగా డాబా మీద డిస్కో ఆడుతుంది? రండి చూద్దాం. అలా చూడండి రా, ఆడు డాబా మీద ఇచ్చల విడిగా ఎలా రెచ్చిపోతున్నాడో. మనం ఎందుకు పనికిరాం. ఇది చూడడానికైనా అదృష్టం ఉండాలిరా. రేయ్ అనవసరమైన విషయాల్లో అంతా తలదూర్చకూడదురా. మందు కొట్టిన కిక్కు కంటే ఈ కిక్కు బాగా ఎక్కుతుంది. కమింగ్ రండి. ఏంటి అలా గట్టిగా అరుతున్నారు? ఇరుక్కుపోతాం రా. అల్లుడు, ఈ వాటర్ క్యాన్ ఇక్కడ పెట్టి 4 రోజులైంది. ఇంటి ఓనర్ ఉన్నాడో చచ్చాడో కూడా తెలీదు. ఆడొచ్చే లోపల మనం లోపలికి వెళ్ళి ఎంజాయ్ చేద్దాం రా. ఈ రోజు రాత్రి ఇది మన ఇల్లు. ఓపెన్ ది డోర్. నువ్వు డోర్ తీసే లోపల ఇంటి ఓనర్ వచ్చేస్తాడు రా. హే రండి మెల్లగా రండి. అలీబాబా గుహలా ఉందేంటి? ఫస్ట్ బ్యాట్స్మెన్ లోపలికి ఎంటర్ అయ్యాడు. ఓకేనా? సూపర్. ఈ రోజు పండగ. రేయ్ లైట్ వేయరా. ఏసాను రా. రేయ్ మనం అనుకున్నదంతా ఇక్కడే ఉందిరా. రండి చూడండి రా. ఆహా సూపర్. ఈ నైట్ ముందు వంట చేయాలరా. రే మన చేతులన్నీ మురిగ్గా ఉంటాయిరా. ముందు వెళ్ళి ఏ నీళ్ళతో స్నానం చేసి ఆ తర్వాత మనం వంట మొదలు పెడదాం. రేయ్ మూర్తి గడికి జై కొట్టండి రా. జై. మగోళ్ళు వేసుకునే నైటీలన్నీ వాళ్ళు వేసుకెళ్ళిపోయారు. ఆఖరికి నాకు మిగిలింది ఆ ఆడోళ్ళ నైటీ. ఇది ఆసీన్ వేసుకుందో లేకపోతే సిమరాన్ వేసుకుందో తెలియట్లేదు. అల్లావుద్దీన్ అద్భుత దీపంలో హీరో వేసుకున్న డ్రెస్ లాగే ఉంది. ఇది కొంచెం పెరే కొట్టుకుందాం. ఏంటి చెత్తకం పోతుంది? ఒకవేళ దోమల మంది కానీ కాదు కదా. ఫారెనే లోకలేరా. చపాతి తినరా. రే వాడికి చపాతి వేయండి. చపాతి వేయండి. తిను చపాతి తిను. నువ్వు తిను. ఆపండ్రా. ఈ రోజు మనకి మంచి భోజనం ఇచ్చిన ఆ దేవుడికి కృతజ్ఞతలు. దేవుడా నీకు ధన్యవాదాలు. ఎందుకురా? శుభ్రత
పరిశుభ్రత అని చెప్పావు కదరా. రే స్పూన్ కడుక్కుని ఎవడైనా తినొచ్చు, చెయ్యి కడుక్కుని ఎవడైనా తినగలడా చెప్పు. ఓకే ఓకే. మీరు కాల్ చేసిన వినియోగదారులు ప్రస్తుతం బిజీగా ఉండడం వల్ల దయచేసి కాసేపు ఆగి ప్రయత్నించండి అంతే. మీకు కూడా బుర్రలో గుంజు ఉందరా. రేయ్ ఎవరో తలుపు తీస్తున్నట్టుగా నాకు శబ్దం వినబడుతోందిరా. ఎవరు వీళ్ళంతా? తాళం వేసిన ఇంట్లోకి ఎలా వెళ్ళారు? రే లేవరా, రే లేవరా, ఇంట్లోకి వచ్చేసారు రా. రే లేవరా. రే వీడు పూర్తిగా ఫుల్ అయిపోయాడు రా. మనం రేపు మీట్ అవుదాం, పదండి వెళ్దాం. వెళ్ళరా. ఎవరో మీరంతా తాళం వేసిన ఇంట్లోకి ఎలా వచ్చారు? చెప్పండి రా. ఆగండి. ఆగమంటుండే. ఆగండి. గురక శబ్దాన్ని పడుతోంది. ఎవరక్కడ నిద్రపోతోంది? చికెన్, మటన్, కోడిగుడ్డు, బత్తాకాయ. 10 రోజులు కావాల్సినవన్నీ ఫ్రిడ్జ్ లో పెడితే మొత్తం తినేశారు కదరా. రేపు బాక్సింగ్ ట్రైనింగ్ వెళ్ళటానికి నేను ఏం తిని వెళ్ళాలిరా? రే ఎవరో మీరు? రే బాక్సర్ ఇంట్లోకి దూరి దొంగతనం చేసి మొత్తం తిన్నారు కదరా. ఎంత ధైర్యం ఉంటే బాక్సర్ ఇంట్లోకి దూరి మొత్తం తింటారా? మన కర్రీగాడు రాత్రి నుంచి ఏమయ్యాడో అర్థం కావట్లేదు. ఎక్కడో చోట ఉండుంటాడు రా, వెతకాలి. ఇదిగో ఇక్కడ ఎక్కడో ఉండుంటా. ఎక్కడి నుంచో సౌండ్స్ వినబడుతుంటున్నాయి. ఎక్కడో విన్న గొంతులో ఉంది కదా. రేయ్ ఎక్కడుందిరా? రేయ్ మెల్లగా త్వరగా త్వరగా తీయండిరా. మెల్లగా. మూర్తి ఏంటి మూర్తి ఇది? ఏంటి ఇలా అయిపోయావు? బాక్సర్ నా బాడీని పంచర్ చేసి పార్సల్ చేసి ఇక్కడ తీసుకొచ్చి పడేశాడు రా. సరే సరే లేచి నిలబడు. రే ఎలా నిలబడమంటావురా? నా ఒంటి పెంచిన కుటుంబం కూడా లేదురా. ఏది? ఒంటి మీద ఏదో కుటుంబం తీసి నాకు ఇవ్వండి రా. సర్లే వదిలేరా, ఇదేమన్నా మన కొత్త. నువ్వేమి ఫీల్ అవ్వకురా, బానే కొట్టారా. చాలా మా రసం వేయి. ఆంటీ రామా శాంతి ఎలా ఉన్నావు? బాగున్నా. డాక్టర్ గారు డేట్ ఎప్పుడు ఇచ్చారు? ఈ నెలలోనే డేట్ ఇచ్చారు. కూర్చోమ్మా. బాగా శ్రమపడొచ్చినట్టున్నావు. ఏమిటి విషయం? ఈ ఆదివారం నాకు శ్రీమంతం జరిపిస్తున్నారు. భోంచేస్తావమ్మా? వద్దంటీ. ఎలా ఉన్నావు రవికుమార్? ఎవరు సార్ మీరు? కూర్చోండి కూర్చోండి. తినేటప్పుడు లేవకూడదు. రసమా? అమ్మా నాకు కూడా రసవన్నం పెట్టు. హలో ఎవరు సార్ మీరు? మీకేం కావాలి? అడిగానుగా రసవన్నం కావాలి. హలో నేను అడిగిన దానికి సరిగ్గా సమాధానం చెప్పండి. కోపడుతున్నావా? తిన్నగా మేటకే వస్తాను. నన్ను ఎవరైనా అడిగావు కదా. తిరుపతిలో నీకు గుళ్ళు గురించి, సినిమా థియేటర్ల గురించి, కాలేజీల గురించే తెలుసు. ప్రకాష్ రాజ్ ఎవరో తెలియదు కదూ. పక్క ఖునీకోరు, కట్టుకున్న భార్యనే నరికి చంపినవాడు. ఇంట్రడక్షన్ ఓవర్. ఇప్పుడు నాకేం కావాలో చెప్తాను. ఇలియానాలా ఉంటుందే నీ లవర్ శృతి, అదిప్పుడు నాకు కావాలి. సార్ ఏం చెప్తున్నారండి? ఏదో లవర్ అంటున్నారు, ఇలియానాలా ఉంటుంది అంటున్నారు. సార్ నాకెప్పుడో పెళ్ళైపోయిందండి. వచ్చే నెల బేబీ డెలివరీ ఉంది. ఇదిగోండి సార్, ఇదే నా వైఫ్. అబద్ధం చెప్పకో. ఆ రోజు షాపింగ్ కాంప్లెక్స్ నుంచి తీసుకుపోయావే ఆ పిల్ల. ఓ ఆ అమ్మాయి గురించి అడుగుతున్నారా? తప్పక ఆ అమ్మాయిని అక్కడే వదిలేశాను సార్. సవారికి డబ్బులు కూడా ఇవ్వలేదు. ఇవ్వకపోతే వెనకాలే వెళ్ళి డబ్బులు వసూలు చేసుకుని మరీ వచ్చాను కదా సార్. దానికి నాకు సంబంధమే లేదు సార్. ఏంటిది మీ పిచ్చి డౌట్లు? నువ్వెందుకు అలా చూస్తున్నావు? అన్నం పెట్టు. వెతకండ్రా. ఎవరు ఎవరని అడుగుతున్నాను. ఏంటి సార్ ఇల్లంతా వెతికి చూసారా? ఎవరు లేరు కదా? తృప్తిగా ఉందా? రేయ్ నన్ను మోసం చేశాననుకోకు. నేను మళ్ళీ వస్తాను. అది దొరికేంత వరకు మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాను. పదండ్రా. సార్ ఆ రసమన్నం తింటామన్నారు, వద్దా? నోరు మూసుకురా. కోపం వచ్చినట్టుందే. ఎవరు? కౌసల్య. తలుపు తీయమ్మా. ఎవరు? నేనమ్మా, తలుపు తీ. నేనమ్మా. అన్నా శృతి ఎక్కడమ్మా?
ఇక్కడే ఉంటానని చెప్పారే ఎక్కడికి కొంప తీసి ఇవిడు కాదు కదా చచ్చా రా పవిత్ర మమ్మీనా ఏమండి ఎక్కడికి వెళ్ళారు ఇంతసేపు కొంప మునిగేది హలో నేను వచ్చేసానండి. నేను వచ్చేసాను. 2 minutes లో మీ ముందు ఉంటాను. ఓకే. సారీ. థ్యాంక్ యూ. పట్టుకోండి. హలో, కాసేపు వెయిట్ చేయి, వచ్చేస్తున్నాను. వదలొద్దు, పట్టుకోండి. రే, నువ్వు ఇటు వెళ్ళరా, మీరు అటు వెళ్ళండి. అది కదండి, లేట్ అవుతుంది. వెయిట్ చేయమని చెప్పాను కదా, ఉండి వస్తాను. ఏయ్, ఏమైంది నీకు? ఎందుకు ఇలా చేస్తున్నావు? నేను వెళ్తున్నాను. అయ్యో, నేను ఒక ప్రాబ్లంలో ఉన్నాను, మళ్ళీ మాట్లాడతాను. హలో. అచ్చా. ఏయ్, హలో హలో హలో, ఎక్కడున్నారు? ఇన్నాళ్ళు నీ ఫోన్లో గొడవ పడుతున్నది ఈ అమ్మాయితోనా? హలో హలో, నేను ఒక ప్రమాదంలో ఉన్నాను. ఆగు. ఆగు. రండి, త్వరగా త్వరగా ఎక్కు ఎక్కు ఎక్కు, త్వరగా త్వరగా ఎక్కు ఎక్కు. వస్తున్నా, బండి ఆపు. ఆపండి. ఆపోయా. కింద దిగు. ఎవరు మీరు? ఎక్కడి నుంచి వస్తున్నారు? తిరుపతి నుంచి వస్తున్నాను. ప్రకాష్ రాజ్. సరే, మీరు వెళ్ళండి సార్. చూస్తుంటే తిరుపతిలో ఇతను పెద్ద బిగ్ షాట్లో ఉన్నాడు. జస్ట్ మిస్ అయింది. రే, ఈ ఏరియాలో ఒక్క అంగుళం కూడా వదలకుండా వెతకండి రా.
పనులు చూడండి. త్వరగా వెళ్ళు. దొరికితే ముక్కలు ముక్కలుగా ఎక్కడ లేరన్నా? బాగా వెతికారా? ఎక్కడ లేరన్నా? అన్ని చోట్ల వెతికా ఉన్నా. ఎక్కడ లేరన్నా? బండి ఎక్కండ్రా. అలాగేనా? ఎక్కడ్రా? ఎక్కండి. త్వరగా ఎక్కండి. రేయ్, ఆగరా. రేయ్. వద్దు వద్దు, దగ్గరికి రావద్దు, దగ్గరికి రావద్దు, వద్దు వద్దు, దగ్గరికి రావద్దు, వద్దు, దగ్గరికి రావద్దు, నన్ను వదిలే. ఏంట్రా నాతోనే ఆటలాడుకుంటున్నావు? నా పవర్ ఏంటో తెలుసా నీకు? నువ్వే ప్రేమ పవర్ తెచ్చుకోకుండా ఆడుకుంటున్నావు. నువ్వు వాళ్ళ నీడను కూడా తాకలేవు. అలాగా? మర్యాదగా తిరిగి వెళ్ళిపో, మర్యాదగా తిరిగి వెళ్ళిపో. డీజిల్ అయినా మిగులుతుంది. చూడ్డానికి చీపురు పుల్లలా ఉన్నావు, నన్నే పరిగెత్తిస్తావా? ఏం చూసుకునిరా నీకా ధైర్యం? రైట్.